బాల్కసుమన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఏ పార్టీ వ్యక్తి అయినా ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని, విధ్వంసాన్ని ప్రోత్సహించేలా మాట్లాడొద్దని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేయాలన్నారు. అధికారం పోగానే బీఆర్ఎస్ నేతలు నిరాశలో ఉన్నారని, పైసల కోసం బీఆర్ఎస్ విలవిల్లాడుతోందని ఆరోపించారు. పైసలు వసూలు చేయడానికే సింగరేణి ఆఫీసులు తగలబెట్టాలంటున్నారని విమర్శించారు. ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా కూడా విధ్వంసాలు చేసే విధంగా వాటికి ఆస్కారం ఇవ్వద్దు. సరే పాపం వాళ్ళు బీఆర్ఎస్ నిరాశ నిస్పృహలో ఉన్నారు. వాళ్ళు చేప ఒడ్డునవాడి కొట్టుకుంటూ మాట కొట్టుకుంటారు. వాళ్ళు కబ్జాలు లేవు, వాళ్ళకు కమిషన్ లేవు, పైసల కోసం విలువ ఆడుతున్నారు. వాళ్ళు దానికోసం పైసలు వాళ్ళ ఆలోచన చేయాలా, పైసలు వసూలు చేయడానికి ఉద్యమాలు చేయండి అన్న పరిస్థితి వచ్చింది. వాళ్ళు పైసలు వసూలు చేయడానికి కమిషన్ల కోసం మీరు రైలు పట్టాలు తలగబెట్టండి, ఆఫీసు తలగబెట్టండి అంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఈ విధ్వంసాన్ని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు. సరే నేనైతే వినలేదు. ఒకవేళ అట్లా మాత్రం 100% తప్పు. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రభుత్వం నిలయాల్సిందే, ప్రభుత్వం యొక్క చర్యలు ఎండగట్టాల్సిందే. ఈ మూర్ఖతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రజల నడ్డి విరుస్తున్నది, ప్రజలు ఇబ్బంది పడుతున్నది. దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయాలి తప్ప కాలబెట్టండి, తన్నండి, కొట్టండి అనేటువంటి వాతావరణం మంచిది కాదు. ఇది అందరూ కూడా ఖండించాల్సిన అవసరం. ఏ పార్టీ